వెల్కమ్ టు మెగా 9 టీవీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. పహల్గామ్ ఘటన, ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై ఈ భేటీ జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్కు వివరించారు. విశాఖపట్నం తీర ప్రాంతంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రజల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి అన్ని రకాల ఇబ్బందులను అధిగమించడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో సిబ్బందిని సిద్ధం చేసినట్లుగా గవర్నర్కు తెలిపారు. His Excellency, Honorable Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazir Gariki, Gaurav Mukhyamantri Sri Nara Chandrababu Naidu Gariki, Honorable Home Minister Srimati Anita Gariki, DGP Gariki, Chief Secretary Gariki, ఇక్కడికి వచ్చిన సీనియర్ అధికారులందరికీ, ప్రత్యేకించి ఇంటర్ఫెయిత్ మీటింగ్కి వచ్చిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, సిక్స్ ఈ సమాజాల నుంచి వచ్చిన మీ అందరికీ, మత పెద్దలందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో కలిసాం. ఇది గత ఏప్రిల్ 22న జరిగిన పెహల్గామ్లో జరిగిన సంఘటన మనందరినీ కలిచివేసింది. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆ బేసిక్ రిలీజియస్ ఇంటిగ్రిటీని, మతానికి, ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేల ఇది మనకి సంవిధానం, మనకి రాజ్యాంగం లేకముందు నుంచి ఉన్నది. ఇక్కడ మనకి రాకముందు నుంచి కూడా మనకి ఈ సంస్కృతి ఉంది. అలాంటి పరిస్థితుల్లో, రకరకాల పరిస్థితుల్లో విభజన ఇవన్నీ పాకిస్తాన్కి విడిపోయింది. కానీ అక్కడి నుంచి కూడా ఈ రోజు వరకు మనకి ఎక్కడ ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు కూడా ఒక వెంటే ఉన్న ప్రమాదం. ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు మీరు ఇద్దరు. చాలా చాలా హృదయానికి తాకింది. ఇది మతాలను దాటి మనందరం, ధర్మాలను దాటి మనందరం మనుషులం. మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే నేల. కానీ కష్ట సమయంలో మనందరం ఏకం, అంటే ఒకే దారిపైన ఉంటాం, మన భారతీయులం. ఫస్ట్ మొదటగా మానవం, తర్వాత మన భారతీయత. మనం ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, లేదంటే సిక్ కావచ్చు, జైన్ కావచ్చు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది అబవ్ ఆల్ వీఆర్ ఇండియన్స్. మన భారతీయులం మనం. అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు. అది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా, ఎంటైర్ భారత్ ఇది ఎకో అవ్వాలి. ఇది సో చాలా అద్భుతంగా చెప్పారు. ఇది దిస్ షుడ్ ఆంధ్రప్రదేశ్ టుడే హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ విత్ యువర్ ఇన్స్పిరేషనల్ టాక్స్ బై యూ ఆల్. అండ్ థ్యాంక్ యూ లాట్ ఫర్ ఇట్. ఇది చెప్పదలుచుకున్నవన్నీ పెద్దలందరూ చెప్పారు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్. ద ఓన్లీ థింగ్స్ ఐ విల్ సే ఫ్యూ లైన్స్. మీరు ఈ దేశాన్ని విడకూడదాం, విభజిద్దాం అని రకరకాల శక్తులు మనకి పన్నాగాలు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ దర్ ఆబ్జెక్టివ్. కానీ ఈ దేశం చాలా పరిణితి చెందిన దేశం. సగటు మనిషి దేశంలో ఈజ్ బియాండ్ రిలీజన్ అని మనం సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం. అంతేగాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదంటే కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు. కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోను. కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు. ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. ఈ త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాం. ఆ పరిస్థితుల్లో అందరూ అడుగులేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేదో అలాంటి శుభవార్త కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరికి ఇది భవిష్యత్తులో ఈరోజు ఇలాంటి పరిస్థితులు వస్తాయి, యుద్ధాలు వెళ్ళిపోతాయి. కానీ భారతదేశం తాలూకు సోషల్ ఫ్యాబ్రిక్, దీన్ని మటుకు మనం చెడగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇది పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. ఒక మాట అనేస్తారు, ఇదనేస్తారు. కానీ వీటిని ఎప్పటికప్పుడు మనందరూ ఏకమయ్యి మన మతాల్లో కావచ్చు, మన పరిధిలో కావచ్చు, వెదర్ యూఆర్ ముస్లిం, క్రిస్టియన్, హిందూ, సిక్, జైన్, బుద్ధిస్ట్, somewhere we have to keep on reaching out to our own kith and kin, to our own communities. We have to tell them. Somewhere కొన్నిసార్లు certain youth might be tempted to say something.
anti-nation. So it is, we don't know what they might say, but somewhere as elders, it's our responsibility to make sure we reach out to them. Country is first, humanity is first, then comes always, that is the purpose of religion. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇస్లాం కానీ క్రిస్టియన్ ఎనీ మతం, ఇందాక మీరు చెప్పినట్టుగా ఇస్లాం కావచ్చు, హిందూ మన భగవద్గీత కావచ్చు, ఏదైనా సరే, సిక్, జైనిజం, అన్ని బౌద్ధం కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ దే గివ్ ఇట్ టు హ్యుమానిటీ. సో అది ఒకసారి మనం we have to keep on reiterating, and we have to keep on stating it again and again till it becomes a part of our DNA. And I think in such difficult circumstances, thank you all for standing by our defense forces. In future, at present, in future also, I think we need your support, and we'll take it forward. And thank you a lot, and Jai Hind, sir. His Excellency Governor శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి అనిత గారు, ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి హెడ్స్ అందరూ ఉన్నారు. హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, సిక్ మతాలకు సంబంధించినటువంటి ఆ మత పెద్దలందరికీ, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, డీజీపీ హరీష్ గుప్తా గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం అందరం కూడా నేషన్ ఫస్ట్, దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. తీవ్రవాదం కానీ, ఉగ్రవాదం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి, ఆర్థిక ఇబ్బందులకి, అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటిదే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ. కేవలం పర్యాటకులపై చేసింది కాదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రోజే మనందరం ఖండించాం. మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన, నేషన్ ఫస్ట్, వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం. అదే సమయంలో జరిగిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేం. ఆ దాడిలో చూస్తే 26 మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు. నేను కూడా పోయి చూశాను. వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు. అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా 2 చనిపోయారు. అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆ పోరాటంలో ముందుకు పోవడం, దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం. ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఈరోజు మన దేశంలో మనం చూస్తే సరిహద్దుల్లో గడిచిన ఒక 5-6 రోజులుగా ఎక్కడ లేని టెన్షన్స్ వచ్చాయి. ఆ టెన్షన్స్ వల్ల ఈరోజు మన త్రివిధ దళాలు కూడా, డిఫెన్స్ కూడా వీరోచితంగా పోరాడారు, దేశభక్తితో పోరాడారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు బిడ్డ మురళీ నాయక్ కనీసం 22-20 సంవత్సరాల్లో
ఏదైనా నేను చేయాలంటే ఈ దేశం కోసం నేను పనిచేయాలి, నేను మిలిటరీకి పోవాలని చెప్పి వెళ్ళడమే కాకుండా దేశ రక్షణకు పోయినప్పుడు ఓసారి ఒకవేళ ఎప్పుడైనా నేను చనిపోతే జాతీయ జెండా కప్పుకొని నేను చనిపోతానని కూడా ముందుగానే చెప్పాడంటే అది అతనికి ఉండే పట్టుదల. ఆ పట్టుదలతోనే ఈ సైన్యంలో చేరి వీరోచితంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి అమాయకులు చాలామంది దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ ఈ దేశానికి లేదు. ఈ దేశం యొక్క ఆలోచన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ స్వయం ప్రతిపత్తిని ఎవరొచ్చినా మన మీద వస్తే మాత్రం మనం గట్టిగా ఉంటాం. తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూశాను. ఒకే మాట మీద ఉన్నారు. అందరం కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అందరం కూడా భారతదేశం కోసం పనిచేస్తామని ముక్త కంఠతో చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా చూశాను. ఇక్కడ ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తు వచ్చినప్పుడు, దేశ భవిష్యత్తు వచ్చినప్పుడు ఎప్పుడూ వెనకాడిన సందర్భాలు లేవు. రెండోది, మత విద్వేషాలు కూడా లేనటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనందరం ఈరోజు సమావేశమై ఎవరైతే దేశ రక్షణలో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుల త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుని వాళ్లకు సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. భారతదేశం చేసే పోరాటానికి మనం ముక్త కంఠంతో వారికి కూడా సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. అదే మాదిరిగా మీరు చూస్తే సరిహద్దు రాష్ట్రాలు ఎంతో ఈ 5-6 రోజుల నుంచి ఈ బాంబుల మొత్తం ఎక్కడికక్కడ నానా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది అయితే పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యి సొంత రాష్ట్రాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఇంత మునిపే మనం చూసాం, 3:30 గంటలకి 2 దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం, ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం, భారతదేశం ఒప్పుకోవడం, ఈ రెండు చూసినప్పుడు మళ్ళీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ ఉగ్రవాదం మీద, టెర్రరిస్టుల పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు. దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు. అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అంటే మన మీటింగ్ జరిగేటప్పుడే ఇది అమల్లోకి వచ్చింది. ఇది ఒక శోభా పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ 12వ తారీఖున సమీక్షలు చేసుకుంటున్నారు. అయితే మనందరం చేయాల్సింది, ఎవరైతే ఈ యుద్ధంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ళ యొక్క నివాళులు అర్పించడం, అదే మరిగా ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనమందరం తీర్మానం చేసి, అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి ముందుకు పోదామని తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒక మాటలో చెప్పాలని, షార్ట్ టైం అయినా చాలా ఎఫెక్టివ్గా రావడం, మీరు మాట్లాడిన మాటలు ఈ తెలుగు జాతి రాష్ట్ర భవిష్యత్తుకి దోహదం చేస్తుందని చెప్పి ఆశిస్తూ
మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.